బాల నేరస్తులను గుర్తించి వారిలో మార్పు కోసం చర్యలు చేపట్టాలని, జువైల్ హోంలు సమాజంలో మంచి పౌరులను తీర్చిదిద్దే దిశగా కీలక పాత్రలు పోషించాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సూచించారు. రాజమండ్రి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్స్, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు శాఖతో కలిసి ప్రత్యేక జువైనల్ చర్యలపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బాల నేరస్తులు సమాజానికి హాని చేయకుండా వారిని సరైన మార్గంలో తీర్చిదిద్దటం ఎంతో కీలకమని ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ప్రతి చిన్నారులను సరిగ్గా గుర్తించి వారిని నేరాల నుండి దూరంగా ఉంచటం, వారిలో మంచి ప్రవర్తనను పెంపొందించటం సమాజానికి శ్రేయస్కరమని ఆమె అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ 3వ AJFCM జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎన్ శ్రీలక్ష్మి, కోనసీమ అడిషనల్ SP AVR PB ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈవెన్ రైటర్స్ దగ్గర నుండి కూడా ఈ కేసెస్ ఇవన్నీ కూడా అటెండ్ అయ్యి వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసే సందర్భాలు అన్నీ ఉంటాయి. ఈ రోజు మీ ట్రైనింగ్ సెషన్స్ లో 2 ఆస్పెక్ట్స్ లో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని ఇక్కడే క్లారిఫై చేసుకోండి. మీకు ఆఫీసర్స్ తో పాటుగా ఇంకా వేరే సూర్య ప్రభావత్ గారు మీరు కూడా క్లాసెస్ తీసుకుంటారు. Day 1 నుండి అంటే మీకు రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుండి కూడా ఆ రిపోర్ట్ ని పర్సూ చేసి వాళ్ళని ఎగ్జామిన్ చేసి విక్టిమ్ ఎగ్జామిన్ చేసి వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏ సెక్షన్ ఆఫ్ లా కింద రిజిస్టర్ చేయాలి, వాళ్ళకున్న ప్లస్ పాయింట్స్ అంటే బెనిఫిట్స్ ఏంటి, ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఎలాగ ట్రీట్ చేయాలనేవన్నీ కూడా మీకు ఆల్రెడీ అవగాహన ఉంది. అలాంటి వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి కంటిన్యూస్ గా ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడానికి హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు డైరెక్షన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మన సొసైటీ హెల్దీ సొసైటీ లాగా డెవలప్ అవ్వాలి. చిన్నపిల్లలు ఎవరైతే నేర వాతావరణంలో కానీ నేర ప్రభుత్వంలో కానీ ఉన్నవాళ్ళని రిహాబిలిటేషన్ అనేది మన మెయిన్ ఎయిమ్. ఆ రిహాబిలిటేషన్ అబ్జర్వేషన్ హోమ్స్ లో పెట్టి వాళ్ళని రిపీట్ కాకుండా చూడటము, అలాగే వాళ్ళకి సరైన అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కల్పించడము. పిల్లలు ఎక్కడైతే మనకి మోస్ట్లీ విలేజెస్ లోని కోనసీమ అవుట్సైడ్ డిస్ట్రిక్ట్స్ లో ఏజెన్సీ ఏరియాస్ లో పెద్దవాళ్ళు కూలి పనికి వెళ్ళిన తర్వాత పిల్లలు స్కూల్స్ కి సరిగ్గా వెళ్ళకపోవడము ఇవన్నీ ఉంటాయి. అలాంటి సందర్భాల్లోనే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి పక్కన ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్షిప్ చేసుకొని ఇలాంటి చిన్న చిన్న నేరాలు చేయడానికి అవుతుంది. అవి కనుక వాళ్ళు జువెనల్ గా ఉన్నప్పుడే వాటిని ఎరాడికేట్ చేస్తే కనుక పెద్ద అయిన తర్వాత మళ్ళీ నోటోరియస్ గా మారే అవకాశం అనేది ఉండదు. రీసెంట్ పాస్ట్ లోనే మాకు అన్ని రకాలుగా అంటే నాట్ ఓన్లీ జువెనల్ కేసెస్ కానీ మిగతా చిల్డ్రన్ కి సంబంధించిన అన్ని ఇష్యూస్ లో కూడా వీ హావ్ బీన్ రిసీవింగ్ సెవరల్ ఇన్స్ట్రక్షన్స్.